హలో వియర్స్, వెల్కమ్. దిస్ ఈస్ యునోమ్యాక్స్ పేపర్ గ్లైడ్. ఈ పెన్ను బాల్ పాయింట్ పెన్ అండి. ఇది మనకు సెల్లో పేపర్ సాఫ్ట్ పెన్ని జస్ట్ రిజంబుల్ చేస్తూ ఉంది. ఓకే రైట్, మీకు తెలుసు యునోమ్యాక్స్ బ్రాండ్ ఒకప్పుడు సెల్లో పెన్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేవాళ్ళు ప్రీవియస్గా. ఓకే, సో వాళ్ళ బిజినెస్ని బిక్కో కంపెనీకి అమ్మేసి కొత్తగా కంపెనీ స్టార్ట్ చేశారు యునోమ్యాక్స్ అనే బ్రాండ్ పేరుతో. ఓకే, సో ఇప్పుడు మన దగ్గర ఉన్నది యునోమ్యాక్స్ పేపర్ గ్లైడ్, పేపర్ సాఫ్ట్ లాగా పేపర్ గ్లైడ్. ఓకే, సో మీరు ఇక్కడ చూస్తే ఈ వ్రాపర్ పైన యూ కెన్ సీ కొన్ని స్పెసిఫికేషన్స్ ఉన్నాయండి. బట్ అవేంటంటే సాలిడ్ స్టీల్ క్లిప్. సో మీకు స్టీల్ క్లిప్తో, సాలిడ్ స్టీల్ క్లిప్తో వస్తుంది, రైట్. అండ్ దెన్ మెటాలిక్ ఫాయిల్ వ్రాప్ బాడీ. సో ఈ బాడీ ఆఫ్ ది పెన్ మెటల్తో వ్రాప్ చేసినట్టు, సరౌండ్ చేసినట్టు చూపిస్తున్నారు. అండ్ దెన్ ఇట్ రైట్స్ ఆన్ ఎనీ పేపర్. సో కంపెనీ వాళ్ళు ఇచ్చే గ్యారంటీ, దిస్ యునోమ్యాక్స్ పెన్ ఈస్ గోయింగ్ టు రైట్ ఆన్ ఎనీ సర్ఫేస్ ఆఫ్ ది పేపర్. సో కాస్ట్ 20 రూపీస్, యూ కెన్ సీ. ఓకే, ఇట్ ఈస్ మ్యానుఫ్యాక్చర్డ్ బై యునోమ్యాక్స్ స్టేషనరీ ప్రైవేట్ లిమిటెడ్. ఓకే రైట్, సో దట్స్ ఇట్. ఇప్పుడు మనము చూద్దాము. సో మీకు మెటల్ క్లిప్ ఆఫర్ చేస్తున్నారు 20 రూపీస్ ప్రైస్లో. అండ్ ప్లాస్టిక్ బాడీ పెన్ అదంతా కూడా ఓపెన్ చేసేసాను నేను ఇప్పుడు దీన్ని. ఓకే, యూ కెన్ సీ గ్రిప్ దగ్గర మీకు గ్రూవ్స్ ఉన్నాయండి. ఓకే, సో ఈ గ్రూవ్స్తో మీకు మంచి గ్రిప్పే దొరుకుతుంది. యూ కెన్ గెట్ గుడ్ గ్రిప్ బికాస్ ఆఫ్ దీస్ గ్రూవ్స్. అండ్ యూ కెన్ సీ ద టిప్ ఈస్ ఐ థింక్ దిస్ ఈజ్ నీడిల్ టిప్. అండ్ యూ కెన్ సీ హియర్, సో యునోమ్యాక్స్ మెయిన్ కంపెనీ అండ్ సబ్ కేటగిరీ పేపర్ గ్లైడ్ అనే బ్రాండింగ్ మీరు చూడొచ్చు. ఇక్కడ మీరు జెటింగ్ టెక్నాలజీ అనే ఒక స్టిక్కర్ కూడా ఇక్కడ ఉంది. ఓకే, ప్రింట్ చేశారు నీట్గా. ఓకే రైట్, సో పెన్ చాలా కొద్దిగా బల్కీగా ఉందండి పేపర్ సాఫ్ట్తో కంపేర్ చేస్తే. పేపర్ సాఫ్ట్ కొద్దిగా దీనికంటే చాలా స్మాల్ పెన్, అది వెరీ స్మాల్ పెన్. అండ్ రీఫిల్ మీరు చూడొచ్చు, ఇది జస్ట్ లైక్ పేపర్ సాఫ్ట్ లానే ఉంది, పెద్దగా డిఫరెన్స్ లేదు. కాకపోతే అది సెల్లో, ఇది యునోమ్యాక్స్ అండి. ఓకేనా రైట్, సో సేమ్ సెల్లో పేపర్ సాఫ్ట్లో ఉండే రీఫిల్ పైన కూడా వాళ్ళు కూడా ఇలా సిమెంట్ కలర్ థీమే ఫాలో అయ్యారు. వీళ్ళు కూడా యునోమ్యాక్స్ వాళ్ళు కూడా సేమ్ అదే చేస్తున్నారు, సిమెంట్ కలర్ థీమ్ ఉంది. కాకపోతే ఇక్కడ ఇంక్ ఇండికేటర్ లేదండి, ఇంక్ ఎంత అయిందో తెలుసుకోవడం కష్టం. ఓకే, అది ఒక డ్రాబ్యాక్గా చెప్పచ్చు, రైట్. బట్ రిమైనింగ్ అంతా ఓకే. నౌ లెట్ us రైట్ దిస్ విత్ దిస్ పెన్. అండ్ మీరు ఇక్కడ చూడొచ్చండి, ఈ క్లిప్ పైన యూ అనే ఒక బ్రాండింగ్ ఉందండి. యూ అంటే యునోమ్యాక్స్. ఓకే, యూ నో దట్. సి అంటే సెల్లోకి జనరల్గా సి అని ఉంటుంది, ఇక్కడ యూ అని ఉంది. ఓకే, సో లెట్ us రైట్ విత్ దిస్ పెన్. సో వీళ్ళు ఏంటంటే డోంట్ జస్ట్ రైట్ గ్లైడ్ అని చెప్తూ ఉంటారు. ఓకే, చాలా స్మూత్ ఫ్లో ఉందండి, వెరీ స్మూత్ ఫ్లో ఉంది, రైట్. ఇంక్ క్వాలిటీ మనకు మీడియంగా ఉంది, డార్క్ ఏం కాదండి, ఇది మీడియం ఇంక్ క్వాలిటీ అని చెప్పొచ్చు. అండ్ దెన్ నీడిల్ టిప్, ఇది కమ్స్ విత్ నీడిల్ టిప్. ఓకే, అండ్ స్మూత్ ఫ్లో అయితే ఉందండి పేపర్ పైన, నిజంగానే గ్లైడ్ అవుతుంది. ఇట్ గ్లైడ్స్ ఆన్ పేపర్ పైన నీట్గా గ్లైడ్ అవుతూ ఉంది. ఓకే, నీడిల్ టిప్ కాబట్టి మనం అందరం భయపడేది స్మడ్జింగ్ ఉంటుంది. మినిమం స్మడ్జ్ అయితే ఉందండి, అది మినిమం స్మడ్జ్ మీరు చూడొచ్చు, రైట్. బట్ పేపర్ చాలా సాఫ్ట్ ఉందండి, ఇంకైతే చాలా సాఫ్ట్గా ఫ్లో అవుతుంది, మీరు చూస్తూ ఉన్నారు. ఓకే, బ్యాక్ ఇంప్రెషన్ ఒకసారి చూద్దాము, ఎలా ఇది ఏమన్నా ఎక్కువ హెవీ బ్యాక్ ఇంప్రెషనా, లైట్ బ్యాక్ ఇంప్రెషన్ అని. సో బ్యాక్ ఇంప్రెషన్ చాలా లైటే అండి, మీరు దీన్ని ఎగ్జామ్స్కి ఖచ్చితంగా ప్రిఫర్ చేయొచ్చు. అండ్ దెన్ 20 రూపీస్ ప్రైస్లో మనకు స్టూడెంట్స్కి కానీ వర్కింగ్ ప్రొఫెషనల్స్కి కానీ ఎవరికైనా కూడా నాకు ఒక కొత్త యునోమ్యాక్స్ పెన్, నేను ఎప్పుడు సెల్లో వాడేశాను, రెనాల్డ్స్ వాడేశాను, నేను ఫ్లేయర్ కూడా వాడుతున్నాను, సో నాకు పేపర్ సాఫ్ట్ లాగా ఫీల్ ఇచ్చే పెన్ ఏదన్నా ఉందా, పేపర్ సాఫ్ట్ లాగా నాకు కావాలి అనుకుంటే, యూ మే ప్రిఫర్ దిస్ యునోమ్యాక్స్ పేపర్ గ్లైడ్. ఇట్ ఈస్ అ నైస్ పెన్ ఫ్రమ్ యునోమ్యాక్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.